హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు రియాక్షన్ అండ్ రివ్యూ వీడియోస్. సో రివ్యూలోకి వెళ్ళబోయే ముందు మన వాళ్ళు చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అనమాట మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలని. ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మా మెయిల్ ఐడి, తర్వాత మన మొబైల్ ఫిలిం మేకింగ్ టెలిగ్రామ్ గ్రూపు, వీటన్నిటి లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటాయి అనమాట. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ కింద ఈ లింక్స్ అన్నీ ఉంటాయి. దేంట్లో నుండి అయినా సరే మేము రిప్లై ఇస్తాం అనమాట. టెలిగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే మెయిల్ ఐడి కానీ ఎలాగని మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మాతో ఏదైనా మాట్లాడుకున్నా మాట్లాడచ్చు పర్సనల్గా. ఓకే. అండ్ ఇంకోటి, రివ్యూస్కి మా యొక్క ఛానల్ లింక్స్ ఎక్కడ పెట్టాలని అడుగుతున్నారు. సో ఎక్కడ ప్రత్యేకంగా పెట్టిన అవసరం లేదు, మీరు ఎక్కడ పెట్టినా తీసుకుంటాం అనమాట. ఇట్లా పెట్టే రియాక్షన్ వీడియోస్, రివ్యూ వీడియోస్ కింద మీ యొక్క ఫిలిం లింక్ అని కామెంట్ చేయొచ్చు. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, లేకపోతే టెలిగ్రామ్లో అయినా సరే, ఫేస్బుక్ అయినా, మెయిల్ అయినా, ఎలా అయినా సరే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఫిలిం లింక్ని, మీ యొక్క నేమ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసేస్తే దాన్ని బట్టి లిస్ట్లో మీ యొక్క ఫిలిం కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఓకే. సో అది మొత్తానికైతే. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. ఏందిరా ఎవడ్రా నువ్వు? ఎవరా నకరాలా? ఒరే 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 కూల్ వదిలేయ్. ఎవరిని? అదేం జరగదు. చంపేశారప్ప. లేదురా, నా వల్లనే ఇదంతా. ఏదో పెద్ద ట్విస్టే జరగబోతుంది. హ్యాండ్ షేక్ హిప్నోటిజం. డౌన్. పొడిచేసాడు. అది సార్ కథ. బాగుందమ్మా. ఇంగ్లీష్ సినిమా కాపీనా? సార్ నా ఫ్రెండ్ కూడా అలా జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ కథ రాశాను. అదిరిపోయింది. సూపర్ 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 సూపర్. సో ముందుగా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ నేమ్ వచ్చేసి డి అనమాట. దీన్ని మనకి కిషోర్ కొల్కలూరి అని యూట్యూబ్ ఛానల్ వారు పంపించారు. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది కిషోర్ కొల్కలూరి. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 27 minutes ఉందన్నమాట. సో ఈ యొక్క రివ్యూ అర్థం కావాలంటే ముందుగా ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందు ఆ షార్ట్ ఫిల్మ్ వెళ్ళి చూసి రండి, అప్పుడు ఈ రివ్యూ ఇంకా మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే. సో ఇక రివ్యూలోకి వెళ్తే, ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి, ఒక సైకో థ్రిల్లర్స్ కావాల్సిన ట్విస్ట్లు మిత్తంగా, అంటే ఈ కాన్సెప్ట్కి ఎంతవరకు కావాలో అంతవరకు కరెక్ట్గా మీరు పాయింట్ చేశారనమాట. అసలు అదిరిపోయింది. అది చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు డ్యూరేషన్ గురించి ఆలోచించా. 27 minutes అంటే ల్యాగ్ అయిపోద్దాం అనిపించింది. ఫస్ట్ 5 to 7 minutes ఏంట్రా ఇంత స్లోగా వెళ్తుంది అనుకున్నాను. కానీ క్యారెక్టర్ బిల్డింగ్ కోసం మీరు 5 or 7 minutes వాడారు. ఆ తర్వాత నుంచి ఆటోమేటిక్గా ఆ యొక్క మెయిన్ క్యారెక్టర్తో ఎవరైతే ఉంటారో ఆ మెయిన్ క్యారెక్టర్తో జనాలు జర్నీ అవుతున్నారు. నేను పర్సనల్గా చూసేటప్పుడు ఒక ఆడియన్గా నేను యాక్చువల్గా అబ్బాయితో జర్నీ అయ్యాను. ఆ డిజార్డర్తో బాధపడే మనిషి ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్తో యాక్చువల్గా నేను కనెక్ట్ అయ్యాను అనమాట. 5 minutes తర్వాత. అప్పటి నుంచి సినిమాలో ఆ ఊపు స్టార్ట్ అయిందనమాట. ఆ యొక్క పార్ట్ వల్ల, ఆ ఫస్ట్ 7 minutes పార్ట్ వల్ల మిగతా 20 minutes మూవీ కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జనాలు చూస్తారు, డెఫినెట్గా చూస్తారు ఫిలిము. అంత ఎంగేజింగ్ అనిపించింది తర్వాత నుంచి కూడా. ఇంట్లో మెయిన్ ప్లస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లేస్మెంట్స్ బాగుంది. ఎక్కడ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడాలో అలాంటిదే వాడారు. ఆసమ్గా వాడారు. అండ్ కెమెరా యాంగిల్స్ బాగున్నాయి, లైటింగ్ బాగుంది అనమాట. ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్ అవ్వలేదు. స్టేబుల్ లైటింగ్ చాలా వరకు మెయింటైన్ అయింది ఫిలింలో.
అదొకటి కనెక్టింగ్ పార్ట్. అండ్ తర్వాత సౌండ్ ఎఫెక్ట్లు కూడా ఎక్కడ ఎలా వాడాలో అలా వాడారు. కొంచెం కొన్ని చోట్ల పోయినాయి అంతే. కంటెంట్లో మీరు చేసిన మెయిన్ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే అది కథలాగా నేరేట్ చేయడం. ఏదైతే ఫిల్మ్ స్టోరీ మొత్తం ఉందో అదొక కథలాగా ఒక ప్రొడ్యూసర్లకి చెప్పడం లాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇక మీరు కథలో ఏమైనా పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్. మీరు చెప్పేదంతా ఫిక్షన్ కాబట్టి ఇంకా ఫిక్షన్లో మీరు ఏం చూపించినా జనాలు నమ్మి తీరాలి. ఎందుకంటే మీరు ఒక కథ అనేది ఒకళ్ళకి నేరేట్ చేస్తున్నారు. అది ఆ ట్విస్ట్ అనేది లాస్ట్లో రివీల్ చేశారు. ఆడియన్స్ నొప్పించడానికి అది ద మేజర్ సబ్జెక్టు. ఇలాంటి కాన్సెప్ట్ లాగా చెప్పడం, ఇలాంటి స్టోరీ లాగా చెప్పడం, దానివల్ల ఏంటంటే మీరు ఈ యొక్క కాన్సెప్ట్లో మీరు చెప్పే స్టోరీలో ఏమైనా పెట్టుకోవచ్చు, జనాలకి నమ్మి తీరాలన్నమాట. అలా ఒప్పించాలి. సో మీరు అలా ఒప్పించారు. అది ఆసమ్ అనమాట కంటెంట్ విషయంలో. అండ్ ట్విస్టులు చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్లో దాన్ని రియాలిటీగా కూడా తీసుకురావడం అనేది ఇంకా మంచి సబ్జెక్ట్ అనమాట. మంచి ట్విస్ట్తో ఎంజాయ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది అన్నిటి పరంగా కూడా. అండ్ ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే పెద్దగా ఏమి లేవు. ఒకటి ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ప్రొటాగనిస్ట్ ఉన్నాడో అతని యొక్క ఎమోషన్స్ అనమాట. సో స్టార్టింగ్లో 7 minutes ఏదైతే ఉందో క్యారెక్టర్ బిల్డింగ్ కోసం మీరు వాడుకున్న 7 minutes, ఆ యొక్క 7 minutesలో అంటే బాగా అతని యొక్క సిచ్యువేషన్కి కనెక్ట్ అయిన వాళ్ళైతే ఓకే. జనరల్ ఆడియన్స్గా చూస్తున్నట్టయితే అతని ఎమోషన్ని కాస్త పండించాలన్నమాట. ఫేస్లో ఏంటంటే కొంచెం లైట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఫిలింలో ఆ యొక్క ప్రొటాగనిస్ట్ 60% న్యాయం అయితే చేశారనమాట. 100% చేస్తుంటే ఇంకా ఫిలిం ఎక్కడో కూర్చునేదనమాట. అండ్ ఈ యొక్క ఫిలింకి అయితే సరిపోయింది మీ యాక్టింగ్. అండ్ మీ యొక్క ఇంప్రూవ్మెంట్స్ కోసం ఈ యొక్క విషయం చెప్తున్నాను అనమాట. ఇలాంటి సబ్జెక్ట్లో ఎమోషన్స్ అండ్ ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏవవుతున్నాయో వాటిని బాగా పలికిస్తే ఫిలిం ఎక్కడ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ యొక్క కంటెంట్కి ఈ యొక్క స్క్రీన్ ప్లేలో ఈ యొక్క ఫిలింలో పెట్టిన స్క్రీన్ ప్లే కానీ కంటెంట్ కానీ అవన్నీ యాక్టింగ్ కవర్ చేసేసి చాలా వరకు. ఇంకా నెక్స్ట్ వాటిల్లో మీ యాక్టింగ్ కూడా చూపించండి, ఇంకెక్కడ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ కొన్ని చోట్ల ఇందాక చెప్పా కదా సౌండ్ ఎఫెక్ట్స్లో మిస్ అయ్యి అని చెప్పేసి. ఆ మిస్ అయిన పాయింట్ ఏంటంటే వీళ్ళు పరిగెత్తుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి కదా, అక్కడ ఏంటంటే అక్కడ నచ్చిన దానికి ఇక్కడ పెట్టిన సౌండ్ ఎఫెక్ట్లకి సింక్ అవ్వలేదన్నమాట. పెట్టిన ప్రతి చోట కూడా సింక్ అవ్వలేదు. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వాటిలో ఇంప్రూవ్మెంట్ చేసుకోండి డెఫినెట్గా. అవి యాక్చువల్గా పెట్టకపోయినా పర్లేదు, కానీ మీరు థ్రిల్లర్ కాబట్టి యాడ్ చేశారు, చాలా బాగుంది. కాకపోతే నెక్స్ట్ ఆ సింక్లో చేయండి, ఇంకా సూపర్ ఉంటుంది. సో అంతకుమించి పెద్ద ఇంప్రూవ్మెంట్స్లో ఈ యొక్క ఫిలింకి అయితే సినిమాటిక్గా ప్లాన్ చేస్తాను, సినిమాటిక్గానే అవుట్పుట్ తెచ్చారు. అండ్ దానికి హ్యాట్స్ ఆఫ్ బ్రో మీకు. ఇంకా ఇలాగా సినిమాటిక్గా చేసి మన మొబైల్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ డెఫినెట్గా చూడండి, ఫిల్మ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఒక మొబైల్లోనే ఒక మంచి ఈ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ని ఎలా తీయాలో మంచిగా తీశారనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఫిలిం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే. సో కిషోర్ కొలకలూరి యూట్యూబ్ ఛానల్ గైస్, తప్పకుండా వాళ్ళ యొక్క ఛానల్కి వెళ్ళండి, మన తరపున సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్ని. వాళ్ళ యొక్క వర్క్ నచ్చి మీరు వాళ్ళతో కలవాలనుకున్నా, కొలాబరేట్ అవ్వాలనుకున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. కలిసి పనిచేయండి, కలిసి ఎదగండి, మన మొబైల్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీని డెవలప్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.